థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన జేకే ఛానల్ లాంచ్ తర్వాత మనం ఫస్ట్ ఇంటర్వ్యూ వెరీ ఇంట్రెస్టింగ్తో కూడుకున్నటువంటి విధంగా ఉంటుంది. ఎందుకు అనంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో అద్భుతంగా వాడబడుతున్నటువంటి తిమోతి గాస్పల్ టీమ్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ఖమ్మం పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య వేదిక ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి తిమోతి గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. ఈరోజు మీరు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అమూల్యమైనటువంటి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా జేకే ఛానల్ తరఫున చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి పరిచర్యలో ఉంటున్నారు. కానీ మీరు అంటే మేము తెలుసుకున్న దాని ప్రకారం మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి మీరు ఆ గవర్నమెంట్ జాబ్ను వదిలేసుకొని ఈ దేవుడి సేవలోకి ఎందుకు వచ్చారు? మేము తెలుసుకోవచ్చా? తప్పకుండా. అంటే మీరు అడిగిన ప్రశ్నకు ముందుగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఒక మంచి ఐడియాలజీతో కూడినటువంటి ఛానల్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఆ జేకే ఛానల్ అంటే దాని కింద క్యాప్షన్ చూశాను నేను, నో ద జాయ్. ప్రజలకి ఈ రోజున ఎన్నున్నా కూడా ఒక తృప్తి లేదు, సంతోషం అనేది లేదు, సమాధానం అనేది లేదు. సో మీ ఛానల్ ద్వారా అంటే మీకు దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే ప్రజల్లోకి దైవ సంబంధమైన సంతోషాన్ని తీసుకుపోవాలని మీకున్న ఆసక్తి ఉంది చూడండి. నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అందుకే మీరు ఇంటర్వ్యూ అడగగానే నేను ఓకే చెప్పినాను. పబ్లిక్ ఈ రోజున అన్నీ ఉన్నాయి, కావాల్సిన అన్ని సమస్తం ఉన్నాయి. కానీ వాళ్ళకి లేనిది ఏంటంటే జాయ్ లేదు, హ్యాపీనెస్, సంతోషం లేదనమాట. ఉంది అనుకుంటున్నారు కానీ అది కంటిన్యూ కావట్లేదు అనమాట. కాబట్టి మీ ఛానల్ ద్వారా మీలాంటి మాలాంటి ఇంటర్వ్యూస్ చేసి మీ ఛానల్ ద్వారా కొద్దిమంది కన్నా కనీసం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిమంది కన్నా సంతోషం ఉంటుందేమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీరు అడిగిన ప్రశ్న చాలా మొట్టమొదటనే మమ్మల్ని కొంచెం అంటే దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే భక్తితో కూడినటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉంటున్నారు ప్రజలు. అంటే దేవుడికి కావాల్సింది భక్తి కాదు, దేవుడికి కావాల్సింది మనుషుడు. ఆ మనుష్యుడు దేవుడు మనుషుడి ద్వారా ఏం కోరుకుంటాడంటే దేవుడితోనే మనుషుడు ఉండాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను ఎక్కువగా అంటే ఏ మనుషుడైతే దేవునితో ఉంటాడో, దేవుని కొరకు ఉంటాడో ఆ మనుషుడు అందరితో ఉంటాడు. అందరితో ఎలా ఉంటాడా అంటే మీ క్యాప్షన్ ఉంది కదా, నో ద జాయ్. సో అది సంతోషంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ ఇష్టపడతాడు, ఎవరిని కాదనుకోడు. అందుకని ఆయన ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది చాలా కష్టతరమైంది. దేవుణ్ణి మొక్కుతాము, దేవుణ్ణి పూజిస్తాము, దేవుడి కొరకు ఎంతో భక్తి చేస్తాం. కానీ సో మనుష్యుడి దగ్గరకు వచ్చేసరికి మనలాగా మనిషిని ప్రేమించలేకపోతున్నాం. ఎందుకంటే మనుషుని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మనం వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుడికి అట్లా ఉండదు. అందరు కావాలి దేవుడికి. దేవుని దృష్టిలో మనుషులందరూ చాలా మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు దేవుని దృష్టిలో. మనమే మనుషుడిగా మనిషిని మనం వ్యతిరేకిస్తాం, కానీ దేవుడు ఎప్పుడు ఏ మనిషిని వ్యతిరేకించడు. వాళ్ళు ఏ కులములో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఒక మనిషిని ప్రేమించడం అనేది అది యేసు ప్రభువులోనే చూడగలుగుతాం. మరి మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు అన్ని హ్యాపీగానే ఉన్నాయి కదా, మరి మీ అంటే దేవుడు మీతో ఎలా మాట్లాడాడు? అదే జాబ్ అంటే ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, మాకున్న అన్ని ఫెసిలిటీస్, దాన్ని బట్టి సంతోషమే ఉన్నది. కానీ ఆ సంతోషంలోనే మాకు దేవుడు తెలుసుకోవడం జరిగింది. నాకు 1992లో జాబ్ వచ్చింది. 1992లో యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ వచ్చినాను. 1996లో దేవుని గురించి తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నారు? నేను ఒక సహోదరుడు నాతో వచ్చి మాట్లాడుతున్న సమయంలో దేవుడి గురించి చెప్పి ఇలాంటిది ఒక బైబుల్ ఇచ్చారు. అంటే మా చిన్నప్పుడే మా నాన్నగారు అమ్మగారు చర్చికి వెళ్ళటము, తర్వాత ఇంకా రకరకాల అన్ని రకాల
పూజలు, తర్వాత ఈ పుణ్యకార్యాలు, దాన ధర్మాలు అన్నీ చేసేవాళ్ళు. అంటే దేవుడు అంటే ఒక భక్తి అనేది ఉన్నది. మా కుటుంబం నుండి దేవుడు అంటే ఒక భక్తి అనేది ఉంది. కానీ అసలు దేవుడికి కావాల్సింది ఏంది అనేది ఒక సహోదరు ద్వారా విని, దేవుడికి కావాల్సింది మనుషుడు, ఆ మనుషుడు దేవుడికి దూరంగా ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి రావాలంటే మన ఈ పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, మన మంచి ఏమాత్రం కూడా పనిచేయరు. కనుక ఒకవేళ నీకు అవసరమైనప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి ఈ బైబిల్ చదువుకోండి అని ఈ బైబిల్ ఇచ్చాడు. సో అప్పుడు 1993 నుండి నేను బైబిల్ చదువుకోవటం మొదలు పెడుతూ వచ్చినాను. ఆ తర్వాత నాకంటే ముందుగా మా మామయ్య గారు ఉన్నారు, అబ్రహాం గారు అని. ఆయన స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్ ఆయన. సో ఆయన కూడా మాలాగానే భక్తి బట్టి ఉండేవాడు, కానీ దేవుడి గురించి అంత తెలియదు. ఆయనకు కూడా ఎవరో చెప్పారు అనమాట, నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నువ్వు గన దేవుని తట్టు తిరగకపోతే నీ సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నది సంతోషం కాదు, కానీ ఇంతకు మించిన సంతోషం నీకు దేవుడు ఇస్తాడు. దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలని చెప్తే ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఆలోచనలో పడేసి అన్నీ మానేసేసి దేవుని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. చాలా ఆయన యాక్టివ్గా ఉంటూ వచ్చిన అనమాట. సో ఆయన ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా నేను కూడా 1993లో నుంచి బైబుల్ చదివి ఆయన సాక్ష్యాన్ని విని, ఆయన కూడా అంత జనరల్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన స్టేట్ ఎక్సైజ్ అంటే ఫుల్ డబ్బులు, లక్షలు సంపాదించవచ్చు. కానీ చాలా సంతోషం అనిపించింది నాకు. ఆయన స్టేట్ ఎక్సైజ్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన ఒక క్యాప్షన్ పెట్టుకొని దేవుడికే చాలా ప్రాముఖ్యతనిచ్చేసి మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశాడు. సో ఆ ఇన్స్పిరేషన్లో 1996లో మేము కంప్లీట్గా దేవుని తట్టు రావడం జరిగింది. 1996 నుండి ఇక చర్చికి వెళ్ళటము, దేవుడి గురించి తెలుసుకోవటము, నాకు తెలిసింది నలుగురికి చెప్పటము, అట్లా స్టార్ట్ అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. కానీ మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేశారా? పేరెంట్స్ ఫస్ట్, ఇట్స్ మై పర్సనల్ లైఫ్ కదా. నాకు నేనుగా ఇప్పుడు మీ జేకే ఛానల్లో ఉన్న ఆప్షన్ ప్రకారం నాకు సంతోషం రావాలి కదా. సో అంటే నా ఉద్యోగాన్ని బట్టి సంతోషము, నాకు వచ్చే శాలరీని బట్టి సంతోషము, నాకున్న ఎమ్యూనిటీస్ని బట్టి సంతోషము కాకుండా దేవుడి ద్వారా వచ్చే సంతోషం అనేది ఒక డిఫరెంట్ అన్నమాట. సో దాన్ని నేను పొందుకోగలిగినాను. అది చాలా, అంటే ఈవెన్ మనకి ఒకవేళ ఏదన్నా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అసలు చాలా వేదన ఉంది అనే టైంలో కూడా దేవుడి ద్వారా ఏముంటుందంటే, అది ఉన్నా కూడా, ఈవెన్ బాధ ఉన్నా కూడా బాధగా కాకుండా దానికి దేవుడు ఆ బాధని ఎట్లయినా తీసేస్తాడు, మనకు అవసరమా అన్నంత ఆలోచనతో నేను సంతోషంగా ఉంటాను. ఆ సంతోషం నా లైఫ్ స్టైల్ని బట్టి మా ఫ్యామిలీ మెంబరు కూడా, వాళ్ళు కూడా తెలుసుకున్నారు అన్నమాట. సో నా తర్వాత మా వైఫ్ లోయి తిమోతి, ఆమె, ఆ తర్వాత మా పిల్లలు, ఆ తర్వాత మా బ్రదర్స్ అయితే ఇంకా అసలు మామూలుగా కాదు. వాళ్ళు కంప్లీట్గా లోకంలో పాలిటిక్స్ చేయటము, లేకపోతే ఇష్టానుసారంగా ఉండటం, వాళ్ళు కూడా చూసేసి వాళ్ళు కూడా కంప్లీట్గా డైవర్ట్ కావటం. మతమే మార్చుకోలే వాళ్ళు, మతం మార్చుకునేది ఏం లేదు. మనసు మార్చుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సో నో ద జాయ్ అన్నట్టు దేవుణ్ణి బట్టి వాళ్ళ సంతోషాన్ని తెలుసుకొని, ఒక బైబుల్లో ఒక మాట ఉంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషమైన, హైలీ హ్యాపీనెస్ అది. సో నిజంగా అది, దాన్ని బట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జరగటం జరుగుతుంది. మీరు అడిగినట్లు నేను జాబ్ చేస్తున్న సమయంలో మా మేనేజర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ నిజంగా అందరూ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా నన్ను ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను ఈ యేసు ప్రభు గురించి ప్రకటించడానికి, లేకపోతే ఈ సేవ చేయటానికి మనుగూరులో బిషప్ జే స్టీవెన్ గారు అని ఉన్నారు. ఆయన కూడా ఒక ఎంప్లాయీ, సింగరేణిలో చాలా హై పొజిషన్ ఉన్న ఎంప్లాయీ. తను కూడా దేవుని పిలుపు మేరకు రిజైన్ చేసేసి చాలా మంచి ఇన్స్పైరింగ్ బుక్స్ రాశారు స్టీవెన్ గారు. మనుగూరులో ఇప్పటికున్నారు వారు. సో నాకు ఆయన్ని బట్టి నేను చాలా సంతోషపడతాను. ఆయన నన్ను చాలా ప్రోత్సహించాడు, పరిచర్య కొరకు చాలా ప్రోత్సహించాడు. వాక్యాన్ని చదువుకోవడానికి, అది అర్థం చేసుకోవడానికి హెబ్రోన్లో జెహోదాస్ గారు ఉండేవాడు. హెబ్రోన్ సావాసంలో దైవజనులు అన్న జెహోదాస్ ఉండేవాడు.
ఆయన నన్ను చాలా సువార్త కొరకు పరిచయ కొరకు ప్రోత్సహిస్తూ వచ్చినారు. మా అబ్రాహం మామయ్య, మా మేనమామ సాక్ష్యం ద్వారా నేను బయట రావటం, ఆ తర్వాత జెహోవా దాసు గారి ద్వారా వాక్యాన్ని ఎరగటం, ఆ తర్వాత బిషప్ జే స్టీవెన్ గారి ద్వారా సంఘ స్థాపన, మందిరాలు ఇవి అన్నీ చూసుకోవటం అనేది చాలా సంతోషం. దాన్ని కంటిన్యూ చేయడానికి శామ్ డోంగ్రే దేవ్ అని ఒక మిషనరీ ఉన్నాడు అన్నమాట. ఈజ్ మహారాష్ట్ర ఆయన, వాళ్ళ వైఫ్ చెన్నై. వాళ్ళిద్దరూ నా దగ్గర చాలాసార్లు వచ్చేసి ఈ ప్రాంతంలో మంచి సేవ చేశారు. వాళ్ళు కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేసి మీ ఇంటర్వ్యూలో కూర్చొని హ్యాపీగా మీతో మాట్లాడటానికి ఇంతమంది నాకు దోహదపడుతూ వచ్చినారు. సో ఇదన్నీ ఏంటంటే అల్టిమేట్గా దేవుడే వీటన్నిటిని ఏర్పాటు చేసి వచ్చినారు. మరి దేవుడి సేవలో కొనసాగిస్తున్నప్పుడు మీకు ఏదైనా విషయంలో పడిపోవటం లాంటిది అలా జరిగిందా? ప్రభు సేవలో అంటే ఏందంటే ఫస్ట్ దేవుని సేవ అంటేనే ఏందంటే చాలామంది ఒక క్యాప్షన్ అంటారు. ఏం క్యాప్షన్ ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటారు. నా క్యాప్షన్ ఏందో తెలుసా? అందరూ బాగుండాలి అందులో నేను లేకపోయినా పర్లేదు. వెరైటీగా ఉంది. అంతే, అందరు బాగుండాలా అందులో మనం లేకపోయినా. ఇప్పుడు యేసుప్రభు గారు చూడండి, అందరు మంచి కోసం తాను చాలా బాధలు పడ్డాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరింపజేస్తూ వచ్చినాడు, కలవరి సెలవులో వేలాడదీయబడ్డాడు, మేకులు నాటబడుతూ వచ్చినాయి. హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆయన సంతోషం లేడు. కానీ అంటే మన దృష్టిలో ఆయనకు సంతోషం లేదన్నట్టుగా ఎందుకు ఇంత అవసరం ఆయనకి అన్నట్లు అనిపిస్తూ వస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి ఈరోజు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఆయనే కదా. సో అందుకని నేను అనేది ఏంటంటే అందరు బాగుండాలా అందులో నేను లేకపోయినా పర్లేదు. సో ఇది సేవ అంటే, అసలు సేవ అంటేనే ఇది. అందుకని మా సంఘంలో కానీ ఇంకా బయట పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో కానీ వాళ్ళందరికీ చెప్తా ఉంటాను, మనందరం ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనకి ఎన్ని బాధలను ఉండొచ్చు, ఎన్ని కష్టాలను ఉండొచ్చు, అల్టిమేట్గా ప్రజలకి ఆ రక్షణ, ఆ సంతోషం ప్రజలకు అందాలా, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏదున్నా సంతోషం ఉండదు. ఒకవేళ సంతోషం ఉన్నా కూడా అది తాత్కాలికమే. కానీ శాశ్వతమైన సంతోషం ఒక్క దేవుడి ద్వారానే వస్తుంది. మరి ఈ రోజులలో క్రైస్తవులు అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎలా సంతోషాన్ని పొందుకోవాలని చెప్పేసి మీరు చెప్తారు వాళ్ళకి? ఎస్, సమస్యకి పరిష్కారం అనేది, సమస్య వస్తుంది, ఎట్లా వస్తుందో తెలియదు మనకి. సమస్య వస్తుంది కానీ సమస్య ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ బైబిల్లో ఏముంటుందంటే గాయము చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. గాయాలు వస్తాయి కానీ గాయాలు చూసి మనం బాధపడకూడదు. ఈ మాట కానీ గుర్తుపెట్టుకుంటే సమస్య ఎటు నుంచైనా రావచ్చు, మనల్ని బట్టి రావచ్చు, శత్రువైన సాతాన్ని బట్టి రావచ్చు, లేకపోతే ఒక్కోసారి దేవుడు కూడా కొన్ని పరిస్థితులు అనుమతించవచ్చు. ఏదైనా కూడా సమస్యే, కానీ సమస్యను బట్టి మనం కృంగిపోవటానికి వీల్లేదు. మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలంటారు ఆత్మీయ స్థితిలో? ఎస్, సమస్య ఎలా నిలబడగలుగుతామంటే ఒకటే దానికి ప్రమాణం, నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడ్డాను. నా దేహము దేవుని యొక్క ఆలయం, నా దేహంలో దేవుడు ఉన్నాడు, నేను విలువ పెట్టి కొనబడ్డాను, నేను నా సొత్తు కాదు. ఇప్పుడు నేను జీవించే ఈ జీవితము నా కొరకై ప్రాణం పెట్టిన నా ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించాలి తప్ప ఇది నా కొరకు జీవిస్తానంటే బొచ్చిన సమస్యలు వస్తాయి, సమస్యలో కుంగిపోయి సేవను మర్చిపోతాం. అదేనా? కనుక మనం బ్రతికేది మన కోసం అనుకోదు. అందుకే నేను అన్నగా ఇందాక, అందరూ బాగుండాలా అందులో నేను లేకపోయినా పర్లేదు. అందరూ మేలు కొరకు మనం జీవించేటప్పుడు మనకు చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఎదుట కనపడతా ఉంటుంది. ఏం కనపడుతుంది అంటే వాళ్ళ మేలు కనపడుతుంది, వాళ్ళ ఆనందం కనపడుతుంది, వాళ్ళ సంతోషం కనపడుతుంది. అందుకే యేసుప్రభు అంటాడు, అమ్మలారా నా కోసం వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడండి. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. లోకంలో ఉన్న మనుషులందరూ సంతోషంగా ఉండాలంటే మన బాధలు వాళ్ళకి చెప్పుకోని అవసరం లేదు, మన కష్టాలు వాళ్ళకి చెప్పుకోని అవసరం లేదు. వాటన్నిటిని సహించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇది ఉండాలి, లేకపోతే మనం పరిచయం చేయలేము. పబ్లిక్లో కూడా దేవుడిని నమ్ముకొని విచారంగా ఉండి దేవుడిని నమ్ముకొని, మీకు తెలుసు కదా, మేము చాలాసార్లు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము ఆయా సందర్భాల్లో, మీటింగ్స్ అప్పుడు మీ ఇంట్లో కూడా మీటింగ్స్కి వస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటాం. సో అందుకని మీ మొదటి ఇంటర్వ్యూలో నేను ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో
మరి సేవలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? సమస్యలు కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఎట్లుంటాయంటే ఏదో ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు కాదు, లేకపోతే అవసరమైన జీవితం అన్న సమస్యలు కాదు. ఆల్రెడీ మనకు ఒక అల్టిమేట్ గోల్ ఉంది. దేవుడి ద్వారా మనకు ఒక అల్టిమేట్ గోల్ ఉంది. ఆ గోల్ మనం ఆల్రెడీ రీచ్ అయ్యాను. ఏం గోల్ అంటే అది ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలండి. అంటే చనిపోక ముందు భూమి మీద దేవుని ద్వారా వచ్చే మేలు చూడాలి మనం. ఆ మేలు ఏందంటే పరసంబంధమైంది, పరలోక సంబంధమైంది. ఇద్దరు దొంగలు ఉంటారు శిలువ యేసుప్రభు సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు ఉంటారు. కుడివైపున దొంగ ఏం కోరుకుంటాడంటే అల్టిమేట్ గోల్ని కోరుకుంటారు. సో అట్లా మేము ఆల్రెడీ ఆ అల్టిమేట్ గోల్ని కోరుకొని బ్రతుకుతా ఉన్నాం. ఇప్పుడు కుటుంబంలో సమస్యలు వస్తాయి, కానీ నాకు సమస్యగా కనపడదు. కానీ వాళ్ళు దాన్ని సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. నేనేం చేస్తా అంటే మొట్టమొదట పర్సనల్గా ప్రార్థన చేసుకుంటాను, తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అల్టిమేట్గా సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు ఉండరు. కనుక అందుకే బైబిల్లో ఏముంటుందంటే మనుషులను చంపువారికి భయపడక, అంటే చంపటం అంటే అదే చివరి కదా, చనిపోయేంత సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి మనం భయపడొద్దని. కానీ దేహముతో పాటు ఆత్మను నరకములో వేయడానికి మిక్కిలి భయపడుడి. మనం నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళటానికి ఒక సులువైన మార్గం వేసిన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉంటే మనకి సమస్యగానే పనిగలి ఉండదన్నమాట. మరి మీరు తిమోతి గాస్పల్ టీమ్ ఫౌండర్గా, ప్రెసిడెంట్గా, తెలంగాణ పాస్టర్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా ఇన్ని రోల్స్ చేస్తున్నారు కదా, మీకు అసలు టైం ఎలా సరిపోతుంది? ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? దేవుడితో ఎలా గడుపుతున్నారు మీరు? ఎస్, అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది నిజంగా మీరు అడిగిన ప్రశ్న అందరికీ ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే అందరూ మాలాగా ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఒక టైం ఉంటుంది దేవునితో గడిపే టైం. పర్సనల్ టైం విత్ గాడ్ ఒకటి, పర్సనల్ టైం విత్ ఫ్యామిలీ ఒకటి, ఇక రిమైనింగ్ టైం అంతా చర్చ్ వర్క్, గాస్పల్ మినిస్ట్రీ, పబ్లిక్, పాస్టర్స్ ఫెలోషిప్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాలెన్స్ చేయలేస్తున్నారా? చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీ. ఎందుకొరకంటే మనం చేసేది, మనం ఉన్నది మన కోసం అనుకుంటే ఏం పని చేయలేం. ఇది నా కోసం అనుకుంటే అసలు ఒక్క పని కూడా మనం చేయలేం. ఇది ప్రజలకు అల్టిమేట్గా, ఇప్పుడు మీరు పెళ్ళైన స్త్రీలు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని ఉంటుంది. అసలు నేను ఆ మాట చదివినప్పుడు భార్య దొరికిన వానికి మేలు దొరికిందని అంటే, మీరు చూడండి ఇంట్లో తను ఎంత పని చేస్తుందండి. ఒక వైఫ్గా మాకంటే ముందు లేవటం, మాకంటే ముందుగానే ప్రార్థన చేసుకోవటం, మాకంటే ముందుగానే వాక్యం చదువుకోవటం, ఇంటి పని చక్కబెట్టుకోవటం, పిల్లల గురించి చూసుకోవటం, భోజనాలు చూసుకోవటం, వచ్చిన గెస్ట్లు చూసుకోవటం, ఎంత పని అంటే అసలు పాస్టర్ కంటే ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకి చాలా పని ఉంటుంది. ఎవరి కోసం ఆ పని? తన కోసం కాదు, భర్త కోసం, పిల్లల కోసం, వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, గెస్ట్లు, వీళ్ళ కోసం. ఒక స్త్రీగా అదే దేవుడు అందుకే ఆ మాట పెట్టాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనే మాట ఎందుకు పెట్టినాడంటే ఆమె ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఎప్పుడు పడుకుంటుందో తెలియదు. కానీ ఈ మధ్యగాపులో చాలా పని ఉంటుంది. ఇప్పుడంటే ఏదో అంతా ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి, కానీ తోడవటం, కడగటం, ఉతకటం, ఆరేయటం, వేయటం ఎన్ని చాలా కష్టంతో కూడుకున్నాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫాస్ట్గా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ఎర్లీగా లేస్తాను, 4 o'clock, కంపల్సరీ 4 o'clock లేస్తాను. 4 to 5 పర్సనల్ లైఫ్ విత్ గాడ్ అనేది ఉంటుంది. తర్వాత 5 to 6 సంఘం గురించి ప్రార్థన చేస్తాం, దేశం గురించి, నాయకుల గురించి, ఫెలోషిప్ గురించి, మీటింగ్ గురించి ఒక 1 hour ప్లాన్ చేస్తాం. 6 to 7 రెడీ అయిపోతాను. 7 to 8 బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. 8 నుండి నేను
మినిస్ట్రీకి మీటింగ్సా లేకపోతే ట్రావెలా ఇవన్నీ చేస్తూ ఉంటాం. టైం చాలా ఇంపార్టెంట్. కానీ పర్టికులర్గా ఎవ్రీ మండే ఫ్యామిలీ కొరకు కేటాయిస్తాను. ఫ్యామిలీ ఇట్స్ వెళ్ళిపోయిందంటే ఇంట్లో పనులు కావచ్చు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళటం కావచ్చు, పర్సనల్ కంప్లీట్గా ఫ్యామిలీ పనులే చేసుకుంటాం. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఇద్దరం కలిసి ఆ ఎమర్జెన్సీని హ్యాండిల్ చేయడానికి వెళ్ళొచ్చు. ఎవరైనా హాస్పిటల్ ఉన్నారు, లేదు ఏదైనా కంపల్సరీ బర్త్డే ఉంది, మ్యారేజ్ ఉంది, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కలిసి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. సో అట్లా టైం వెరీ ఈజీ. ఇంకోటి ఏంటో చెప్పనా, దేవుడు ఏం చేస్తాడే అంటే ఎప్పుడు కూడా మనం బిజీ కావద్దు. ఇప్పుడు కందాకే కింద అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కందాకే కింద మంత్రి అయినటువంటి నపుంసకుడు రథం మీద పోతూ బైబిల్ చదువుతా ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లే. ఆయనకు అర్థం కావాలంటే ఎవరో ఒకళ్ళగా ఆయన చెప్పేవాళ్ళు కావాలి. దేవుని ఆత్మ పిలుపును పరిగెత్తిస్తుంది రథం కోసం దగ్గరికి. ప్రభు పరిగెత్తించాలి, అలసట ఉండదు మనకు. ప్రభు పని ఎప్పుడు కూడా అలసట అనిపించదు, ప్రభు పని ఎప్పుడు కూడా కష్టం అనిపించదు. మనకు మనంగా ఏదో ఉరుకులు పరుగులు పెడితే మనకి ఇబ్బంది అవుతుంది. దేవుణ్ణి బట్టి పరిగెత్తేవాడు, దేవుణ్ణి కొరకు పరిగెత్తేవాడికి ఎప్పుడు కూడా. అందుకే హానోకు దేవునితో నడిచిన ఉంటుంది. అయితే మీ ఎనర్జీ కారణం? ఎస్, ఎనర్జీ కారణం ఏంటంటే ఏ పనైనా దేవుని కొరకు చేస్తే, ఏ పనైనా ఇతరులకు మేలు జరుగుతుంది అని చేయగలిగితే అది మనకి చాలా బూస్ట్ అప్ ఉంటుంది. అంతే, మన కోసం పరిగెత్త అలిసిపోతాం. అసలు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తే సేవ కాదు. మన కోసం ఏదైనా చేసుకుంటున్నాం అంటే అది అసలు ఇక దేవునికి సంబంధం లేనటువంటి విషయం.